హలో ఫ్రెండ్స్, నేను విజయ్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో మణికంఠ మైక్ తీసి ఈసిరి కొట్టి అలా నడిచేళ్తుంటే కింగ్ నాగార్జున మాస్ సినిమాలో నడిచేసినట్టుంది ఈరోజు. 25th డే సెకండ్ ప్రోమో వచ్చింది. మామూలుగా లేదు, అసలు దుమ్ము లేచిపోయింది ఫైర్. అబ్బా అబ్బా అబ్బా. ఇక దాంట్లో హైలైట్ డైలాగ్స్ ఒకసారి చెప్పుకోవాలి. విష్ణుప్రియ అన్నది నిఖిల్ అయితే 2 షేడ్స్ పర్సన్, అసలు ఎవరైనా చూడలేదు అలా అనేసి. ఆ తర్వాత ప్రేరణ లేచి మణికంఠ సాక్రిఫైస్ చేసుకున్నాడు తనని తాను. ఇక నేను ఆడలే, మీరే ఆడండి అని చెప్పేసి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే నబీల్ని గేమ్లో నుంచి తీసేయడం వల్ల వచ్చింది. ఎస్, అయితే వీళ్ళందరూ ఏమన్నా అవును నా మణికంఠని సాక్రిఫైస్ చేసుకున్నాడు అంటే అక్కడే ఉన్న మణికంఠ నో 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 అనేసాడు. కథం ఇంకా మొదలైంది రచ్చ నాయన. అబ్బా 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 అబ్బా. ఇక మళ్ళీ ప్రేరణ అయితే చిల్లర ఫీలర్స్ అనేసింది అందరినీ. ఇక నిఖిల్కి సోనియాకు గొడవ వచ్చింది దీనివల్ల. అందరూ కలిసి మళ్ళీ మణికంఠ మీద పడ్డారు. ఇక యష్మి అయితే రెచ్చిపోయింది, నువ్వు అందరినీ బ్యాడ్ చేస్తున్నావురా, నువ్వు అందరినీ బ్యాడ్ చేస్తున్నావురా అనేసి. వామ్మో. అంటే నబీల్ని గేమ్లోంచి తీసేయడం వల్ల చాలా రకాల గొడవ వచ్చినాయి. అది మళ్ళీ మణికంఠ దగ్గరికి పోయి మణికంఠ దగ్గరికి తిరిగి మొత్తం అందరికీ నిప్పి పెట్టి మొత్తం రావణ కాష్టంలో తయారైంది. బట్ ఈరోజు సూపర్గా ఉంటుంది. దానివల్ల ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంచెం మణికంఠని చూస్తే మరి నాకైతే జాలేసింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.